కురుక్షేత్ర యుద్ధభూమిలో అర్జునుడి విషాదాన్ని శ్రీకృష్ణ భగవానుడు విన్నాడు. యుద్ధం చేయడం ధర్మమా, చేయకపోవడం ధర్మమా అనే సందిగ్ధంలో ఉండి ఏదీ నిర్ణయించుకోలేని అర్జునుడు బాధతో, కృష్ణ, నేను నీ శిష్యుడిని, శరణాగతుడిని, నాకు ఏది సరి అయిన మార్గమో ఉపదేశించు అని అనగానే బోధించడం ప్రారంభించాడు శ్రీకృష్ణ భగవానుడు. 2వ అధ్యాయం 11వ శ్లోకం నుండి భగవంతుడు ప్రసాదించిన గీతామృతాన్ని సేవించడానికి గీతా జ్ఞాన మందిరంలోకి అడుగు పెడుతున్నాం. అర్జునుని నిమిత్తంగా మానవాళికి బోధించిన గీతామృతాన్ని ఆస్వాదించడానికి జ్ఞాన గీతా భవనంలోకి ప్రవేశించి ఆస్వాదిద్దాం, జ్ఞానాన్ని పొందుదాం. శ్రీ భగవాన్ ఉవాచ అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసు నగతాసూంశ్చ నానుశోచంతి పండితాః. శ్రీ భగవానుడు పలికెను, అర్జున, శోకింపదగని వారి కొరకై నీవు శోకిస్తున్నావు, పైగా పండితునిలా మాట్లాడుతున్నావు. జ్ఞానులైన వారు ప్రాణాలు పోయిన వారి గురించి కానీ, ప్రాణాలు పోని వారి గురించి కానీ శోకింపరు. నత్వేవాహం జాతునాసం నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. నీవు కానీ, నేను కానీ, ఈ రాజులు కానీ ఉండని కాలమే లేదు, ఇక ముందు కూడా మనం ఉండము అను మాటే లేదు. అన్ని కాలాలలోనూ మనం ఉన్నాము. ఆత్మ శాశ్వతమయ్యింది, అది అన్ని కాలాల యందు ఉండును. శరీర పతనంతో ఆత్మ నశించేది కాదు. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతి. జీవుడికి ఈ దేహంలో బాల్యం, తర్వాత యవ్వనం, ఆ తర్వాత ముసలితనం కలుగుతున్నాయి కదా, అలాగే చనిపోయిన తర్వాత మరొక దేహం లభిస్తుంది. ధీరులైన వారు ఈ విషయమున మోహితుడు కాడు. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో నిత్యాః తాం స్థితిక్షస్వ భారత. ఓ కౌంతేయ, విషయేంద్రియ సంయోగము వలన శీతోష్ణాలు, సుఖ దుఃఖాలు కలుగుతాయి. అవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, స్థిరంగా ఉండవు. కనుక భారత, వాటిని నీవు పట్టించుకోవద్దు. యం హి న వ్యథయంతే తే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. ఓ పురుషశ్రేష్ఠ, ధీరుడైన వాడు సుఖ దుఃఖాలను సమానంగా చూస్తాడు. అట్టి పురుషునికి విషయేంద్రియ సంయోగాలు చలింపజేయవు. అతడే మోక్షాన్ని పొందుటకు అర్హుడు. కురుక్షేత్ర యుద్ధభూమిలో అర్జునుడి విషాదాన్ని శ్రీకృష్ణ భగవానుడు విన్నాడు. యుద్ధం చేయడం ధర్మమా, చేయకపోవడం ధర్మమా అనే సందిగ్ధంలో ఉండి ఏదీ నిర్ణయించుకోలేని అర్జునుడు బాధతో, కృష్ణ, నేను నీ శిష్యుడిని, శరణాగతుడిని, నాకు ఏది సరి అయిన మార్గమో ఉపదేశించు అని అనగానే బోధించడం ప్రారంభించాడు శ్రీకృష్ణ భగవానుడు. 2వ అధ్యాయం 11వ శ్లోకం నుండి భగవంతుడు ప్రసాదించిన గీతామృతాన్ని సేవించడానికి గీతా జ్ఞాన మందిరంలోకి అడుగు పెడుతున్నాం. అర్జునుని నిమిత్తంగా మానవాళికి బోధించిన గీతామృతాన్ని ఆస్వాదించడానికి జ్ఞాన గీతా భవనంలోకి ప్రవేశించి ఆస్వాదిద్దాం, జ్ఞానాన్ని పొందుదాం. శ్రీ భగవాన్ ఉవాచ అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసు నగతాసూంశ్చ నానుశోచంతి పండితాః. శ్రీ భగవానుడు పలికెను, అర్జున, శోకింపదగని వారి కొరకై నీవు శోకిస్తున్నావు, పైగా పండితునిలా మాట్లాడుతున్నావు. జ్ఞానులైన వారు ప్రాణాలు పోయిన వారి గురించి కానీ, ప్రాణాలు పోని వారి గురించి కానీ శోకింపరు.
न त्वेवाहं जातु नासं न त्वं नेमे जनाधिपाः न चैव न भविष्यामः సర్వే వయమతః పరం. నీవు కానీ నేను కానీ ఈ రాజులు కానీ ఉండని కాలమే లేదు, ఇక ముందు కూడా మనం ఉండము అను మాటే లేదు. అన్ని కాలాలలోనూ మనం ఉన్నాము. ఆత్మ శాశ్వతమయ్యింది, అది అన్ని కాలాల యందు ఉండును. శరీర పతనంతో ఆత్మ నశించేది కాదు. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతి. జీవుడికి ఈ దేహంలో బాల్యం, తర్వాత యవ్వనం, ఆ తర్వాత ముసలితనం కలుగుతున్నాయి కదా, అలాగే చనిపోయిన తర్వాత మరొక దేహం లభిస్తుంది. ధీరులైన వారు ఈ విషయమున మోహితుడు కాడు. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో నిత్యాః తాం స్థితిక్షస్వ భారత. ఓ కౌంతేయ, విషయేంద్రియ సంయోగము వలన శీతోష్ణాలు సుఖ దుఃఖాలు కలుగుతాయి. అవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, స్థిరంగా ఉండవు. కనుక భారత, వాటిని నీవు పట్టించుకోవద్దు. యం హి న వ్యథయంతే తే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. ఓ పురుషశ్రేష్ఠ, ధీరుడైన వాడు సుఖ దుఃఖాలను సమానంగా చూస్తాడు. అట్టి పురుషునికి విషయేంద్రియ సంయోగాలు చలింపజేయవు. అతడే మోక్షాన్ని పొందుటకు అర్హుడు.